అందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ దినము నా సాక్ష్యాన్ని నేను పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. నా పేరు స్టాలిన్. మాది ముచ్చినపల్లి అనే గ్రామం, విజయవాడ దగ్గరలో ఉంటుంది. మా తల్లిదండ్రులు మరి గంట యాకోబ్ ఝాన్సీ గారికి నేను రెండో కుమారుడుగా జన్మించాను. నా బాల్యమంతా మరి ఒక క్రిస్టియన్ హాస్టల్, KNH బాయ్స్ హాస్టల్లో నేను 3వ తరగతి నుంచి 3rd క్లాస్ నుంచి డిప్లొమా వరకు చదవటం జరిగింది. అక్కడ మరి దేవుని గురించి ఎక్కువ తెలుసుకున్నాను. నా బాల్యం నుంచే మరి సండే స్కూల్లో గడపడం, ఉదయం సాయంత్రం ప్రార్థనలు. అక్కడ మా వార్డెన్ గారైన ప్రసాద్ గారు, రజనీ మేడం గారు మాకు ఎంతో నేర్పించారు. దేవునిలో ఎలా ఎదగాలో నేర్పించారు. ఉదయం సాయంత్రం ప్రార్థన, ఒక క్రమశిక్షణ నేర్పించారు. మమ్మల్ని ఎంతో క్రమశిక్షణతో పెంచారు. నేను ఎన్నోసార్లు మరి ఎదురు చెప్పేవాడిని, గర్వంగా ఉండేవాడిని. అయినా కానీ వాళ్ళు ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని ఒక ప్రయోజకుల్ని మరి హాస్టల్ జీవితంలో చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. తర్వాత మరి కాలేజీకి వచ్చే డిప్లొమా చదివే టైంలో ఒక యవనస్తుడిగా తొట్టిల్లిపోవడం జరిగింది. అనేక చూడరాని సినిమాలు చూడటం, సినిమాలకు వెళ్ళటం, ఇష్టానుసారంగా మరి స్నేహితులతో మరి గడపటం జరిగింది. తర్వాత మరి నా చదువు ముగించిన తర్వాత నేను తిరువురులో జాబ్ చేస్తున్నప్పుడు మరి నాకు వివాహం జరిగింది. అరుణ అనే తను నేను మ్యారేజ్ చేసుకోవటం జరిగింది 2008లో. తర్వాత నేను అక్కడ తిరువురులోనే జాబ్ చేస్తూ ఉండేవాడిని. ఒక అంకుల్ ఎవరైతే ఉన్నారంటే LEF పాస్టర్గా ఉన్నారు, జంగం ప్రభాకర్ రావు గారు అనే ఆ అంకుల్ వాళ్ళ ఇంట్లో మేము అద్దెకు ఉండేవాళ్ళం. అంకులు ఎంత ప్రయాసపడ్డారంటే నా ఆత్మ కోసం. సుమారుగా నేను ఒక 5-6 నెలలు ఎంతో విసిగిచ్చాను. నాన్న ప్రార్థనకు వస్తావా అంటే, నేను పుట్టి పెరిగింది CSA బ్యాక్గ్రౌండ్, నాకు బైబిల్ అంతా తెలుసులే ఏంట్లే అన్న ధీమాతో ఉండేవాడిని. మా గ్రామంలో మా చర్చిలో వాక్యం చెప్తున్నా కానీ అవిధేయంగా కూర్చునేవాడిని. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదివా, ప్రేయర్ లీడర్గా ఉన్నా, క్వైర్ లీడర్గా ఉన్నా. ఉదయం సాయంత్రం ప్రార్థన ఉండేది. ఆదివారం కంటత వాక్యం చెప్తేనే మాకు భోజనం ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అలాంటి స్థితిలో ఎదిగి ఎవరన్నా వాక్యం చెబుతున్నా అవిధేయంగా గర్వంగా కూర్చునేవాడిని. నాకంతా తెలుసులే అనే తలబిరుస్తనంతో నేను ఉండేవాడిని. అయితే అంకులు మరి నిజమైన రక్షణలోకి నన్ను నడిపించడానికి ప్రభాకర్ అంకులు చాలా ప్రయాసపడ్డారు. వాళ్ళ పక్క పోర్షన్ ఉండడం, నైట్ అడిగేవాళ్ళు, రేపు నాన్న పలానా గుంటూరు ప్రాంతంలో ప్రార్థన ఉంది వస్తామంటే, వస్తాను అంకులు ఎన్నింటికి వెళ్ళాలని అడిగేవాడిని. పొద్దున్నే వచ్చి ఆయన 5ంటికి 6ంటికి తలుపు కొడుతుంటే నేను నా భార్యను పంపించి, అరుణాన్ని పంపించి నేను రానని చెప్పమనేవాడిని. అట్లా పాపం గంట సేపు కూడా ఆయన ఆ తలుపు దగ్గర కూర్చుని నుంచొని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. చాలా విసిగిచ్చా. కానీ ఒక్క ఆత్మ పట్ల ఆయనకున్న భారము చివరికి ఏ స్థితికి వచ్చిందంటే, నేను వెళ్ళి అంకులు ఎక్కడికి వెళ్దాం రేపు ప్రేయర్కి అనే స్థితికి ఆయన నన్ను నడిపించాడు. ఎంతో భారభరితంగా ఆయన మమ్మల్ని నిజమైన రక్షణలోకి నడిపించాడు. LEF సంఘం, వారి సంఘమైన LEF సంఘంలో చర్చిలో కొనకంచి అనే నందిగం దగ్గర కొనకంచి అనే చర్చిలో మేము మారుమనసుకి కూర్చోవటం జరిగింది. అక్కడ నేను నా భార్య ఇద్దరం కూర్చున్నాం. ఒక సుమారుగా ఒక 13 దినాలు మరి అక్కడ సంఘంలో ఉండటం జరిగింది. అక్కడ కూడా మారు మనసు పొందేటప్పుడు కూడా నేను చాలా విసిగిచ్చేవాడిని. ఒక బుక్ పెన్ ఇచ్చి మరి మీరు ఏం తప్పులు చేశారో రాయండి అన్నప్పుడు నేను ఇది రాయని వెళ్ళిపోతా అనేవాడిని. నీ బుక్ ఎవరు చదవరు నాన్న, ఈ తప్పులు దేవుడి దగ్గర ఒప్పుకోవాలి నాన్న అన్నా కానీ నేను బెదిరించే ధోరణిలో అంకులు నాకు ఇది పడతలే అరుణాన్ని వెళ్ళిపోదాం అని అరుణాయిలు ఆంటీకి చెప్తే ఆంటీ వీళ్ళు అంకులు చెప్పేది. అట్లా ఆయన అయినా ఎన్నిసార్లు నేను ఇబ్బంది పెట్టినా కానీ ఒక ఆత్మ పట్ల ఆయనకున్న భారము నన్ను పూర్తిగా రక్షణలోకి నడిపించింది. నేను అక్కడ ఉన్నాక దేవుని వాగ్దానం పొందుకొని బయటకు వచ్చిన. అక్కడ ఆ వాగ్దానం ఎట్లా వచ్చిందంటే, ఒక టీచరు ఒక స్టూడెంట్స్కి పదే ఎట్లా చెప్తారో ఆ మాట ప్రతిధ్వనిస్తూ ఉండేది. మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనం ఒకసారి చదివి మీకు వినిపిస్తాను. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఈ మాట
నాకు పదే 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 ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి ఈ మాట పదే పదే పడతా ఉండేది. ఈ మాటను బట్టి మరి నేను అక్కడ మారు మనసు పొందడం జరిగింది. తర్వాత ఆ అంకులతో కొనసాగడం జరిగింది. మరి ఆ అంకులు ఎక్కడికి వెళ్తే అక్కడికి మరి ఆ అంకులతో పాటు పరిచయకి వెళతా ఉండేవాళ్ళం. ఆ పరిస్థితుల్లో ఒక దినాన మరి మేము ఆ అంకుల్కి చెప్పి హైదరాబాదు వచ్చేయటం జరిగింది. ఇక్కడ జాబ్ చేస్తూ ఉన్నప్పుడు మాకు 2008లో మ్యారేజ్ అయింది. 2014లో మరి నా భార్య కన్సీవ్ అవటం జరిగింది. సుమారు 7 సంవత్సరాలు పట్టింది. అంతకుముందు 2 సార్లు దేవుడు గర్భఫలం ఇచ్చిన మేమే అవిధేయతతో మరి అబార్షన్ చేయటం జరిగింది. మేము ఎంతో అవిధేయంగా చేసుకున్నాం. దాన్ని బట్టి దేవుడు మళ్ళీ దేవుని సన్నిధిలో ఎన్నో హాస్పిటల్ తిరిగే తర్వాత కానీ ఎక్కడ నాకు ఫలితం అయితే రాలేదు. కానీ మళ్ళీ దేవుని సన్నిధిలో గోజాడితే దేవుడు 2014లో మాకు ఒక బిడ్డనిచ్చాడు. 2017లో రెండో బిడ్డనిచ్చాడు. ఆ 2014లో బిడ్డనిచ్చేటప్పుడు మా జీవితంలో దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేశాడు. ఎందుకంటే డెలివరీకి 3 రోజుల ముందు మరి నా భార్య అరుణకు డెంగ్యూ వచ్చిన పరిస్థితి. ఇక ప్లేట్లెట్స్ పడిపోతా ఉన్నాయి. తిరువూరులో ఒక 2 రోజులు ఉంచినాక నేను చూస్తా ఉన్న డాక్టర్ చివరి నిమిషంలో చేతులు ఎత్తేసాడు నా వల్ల కాదని. ప్లేట్లెట్స్ 27,000 పడిపోయినాయి. సెలైన్ పెట్టుకొని కారులో తిరువూరు నుంచి మరి విజయవాడ తీసుకెళ్ళడం జరిగింది అను హాస్పిటల్కి. వాళ్ళైతే జాయిన్ చేసుకొని అన్నారు. మేము అక్కడికి వెళ్ళాక ప్లేట్లెట్స్ ఎంత అంటే 14,000కు పడిపోయినాయి. అక్కడ ఒక తమ్ముడు, మా కజిన్ తమ్ముడు ఉన్నాడు, గోళ్ళ సురేష్ అని, నాని అంటాము. ఆ డాక్టర్ గారితో పర్సనల్గా మాట్లాడి మా వదినండి మా అన్నయ్యని ఎంతో రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే వాళ్ళు ఏమో చనిపోయే క్యాండిడేట్, మేమైతే జాయిన్ చేసుకోమని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. లేదని మా రిస్క్ మీదే మా వదినని బలవంతంగా చాలా రిక్వెస్ట్ చేసే డాక్టర్ని మరి నాని మమ్మల్ని నాకు హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ ఇంకా ఆనందరావు అన్న, మళ్ళీ శానపూడి ఆనందరావు అన్న, నాని మాకు ఎంతో తోడ్పాటు ఎంతో సహాయం చేసేవారు హాస్పిటల్లో ఉంటూ. ఇక ఏంటంటే ప్లేట్లెట్స్ ఎక్కిస్తూ ఉన్నారు, డౌన్ అయిపోతూ ఉన్నాయి, ఆగట్లేదు. ఏం చేయాలి? 34 యూనిట్స్ ఎక్కించారండి ప్లేట్లెట్స్, 34 యూనిట్స్. మరి ఎవరికన్నా ఎక్కించారో లేదు నాకైతే తెలియదు. ఎన్ని ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నా డౌన్ అయితేనే ఉంది. ఇంకా ఆమె చెప్పింది డాక్టర్ సునంద గారు, ఆమె ఏం చెప్పారంటే సింగిల్ డోనర్ ప్లేట్లెట్ అంటే ఒక్కళ్ళ నుంచి తీస్తారంట ప్లేట్లెట్స్, అది తీసుకొస్తే అది మీకు చివరి ఆప్షను అని చెప్పింది. అది తీసుకొచ్చినప్పుడు ఒక సహోదరుడు నాని ఏర్పాటు చేశాడు, నాగరాజు అనే ల్యాబ్లో పనిచేసే కుర్రోడు ఇచ్చాడు. అది ఎక్కించినాక 32,000 దగ్గర స్టేబుల్గా నిలబడ్డాయి. వెంటనే ఆమె డాక్టర్ గారు అంది, ఇంకొకటి తెచ్చుకోండి నేను సర్జరీ చేస్తాను అని చెప్పింది. ఆ రాత్రి మేము కూర్చొని మాట్లాడుతూ ఉంటే మధ్యరాత్రి 1 గంటకి ఆ డాక్టర్ సునంద గారు, ఆమె కూడా క్రిస్టియనే, 1 గంటకు ఫోన్ చేసింది. సురేష్ ఏం చేస్తున్నారు మీరు, నాని అనే తమ్ముడు కొరకు చేసి ఇట్లా మాట్లాడుకుంటుంటే, వైద్య శాస్త్రంలో ఆమె బ్రతికే సోర్స్ అయితే లేదు, మీరు ప్రార్థన చేయండి, దేవుని ద్వారానే కార్యం దొరుకుతుంది, ఆమె బ్రతికే సోర్స్ వైద్య శాస్త్రం లేదని చెప్పింది. అంటే చూడండి, మాకు తెలిసిన ఒక రవి బ్రదర్ ద్వారా అనేక మంది సేవకుల ద్వారా అనేక సంఘాల్లో మరి ఎల్ఈఎఫ్ సంఘం కానీ, బండైజక్ గారు కానీ, ఎల్ఈఎఫ్ సంఘాల్లో కానీ చాలా సంఘాలు ఇతర దేశాల్లో కూడా మరి మా కొరకు అరుణ కొరకు మరి కన్నీరు కార్చడం జరిగింది. ఆ 32,000 దగ్గర స్టేబుల్గా ఉన్నప్పుడు ఇంకొక యూనిట్ తెచ్చినప్పుడు ఆ థియేటర్లో తీసుకెళ్ళి మరి సర్జరీ చేశారు. ఆ సర్జరీకి తీసుకెళ్లే క్రమంలో వాళ్ళు చెప్తా ఉన్నారు, డాక్టర్ వీడియో రికార్డింగ్ చేసుకుంటా ఉంటే, ఏం బ్రతికే సోర్స్ లేదు, మీరు ఇక్కడ సంతకాలు పెట్టి వెళ్ళినప్పుడు మా అత్తాయి ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. నేనైతే అక్కడే నుంచున్నా, దేవా నీ చిత్తము, మేము బ్రతికితే నీ కొరకు బ్రతుకుతాం, చనిపోయినా అది మీ చిత్తమే అనుకుని ధైర్యంగా నుంచున్నాను. థియేటర్లోకి వెళ్ళేటప్పుడు మా మేనత్త బేబక్క కూడా వచ్చి ఎంతో ధైర్యం చెప్పింది అరుణాకి. థియేటర్లోకి తీసుకెళ్లారు. ఒక గంట మినిమం, ఒక అర్ధ గంటకి నా పెద్ద పాప గిఫ్టీని బయటికి తీసుకొచ్చారు. నా ముందు నుంచే తీసుకెళ్తా ఉన్నారు, కానీ నేను ఆ మొహం కూడా చూడలేదు. ఎందుకంటే ఎట్లా ఉంది ఏంటన్నది 2 అవర్స్ దాటింది, 2.5 అవర్స్ అయింది, బయటికి తీసుకురావట్లా. వెంటనే తమ్ముడు సురేష్ నానికి ఫోన్ చేసి, నాని ఒకసారి రావా, మరి ఇంకా టైం పడుతుంది, 3 అవర్స్ దాకా అవుతుందంటే వాడు సర్జరీ థియేటర్లోకి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయి ఏమైంది మా వదినకి అన్నప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇంటర్నల్ బ్లీడింగ్ కంట్రోల్ కావట్లేదు, మేము ప్రయత్నం చేస్తున్నాం, ఏం టెన్షన్ పడొద్దు అని చెప్పమని చెప్పారు. నేను అయితే దేవుని మీద భరోసాతోనే ధైర్యంగా ఉన్నాను, ఎందుకంటే దేవుడు మా జీవితాల్లో కార్యం చేస్తాడని నమ్మకంతో ఉన్నాను. తర్వాత 3 గంటల తర్వాత ఆమె తీసుకొచ్చారు, కళ్ళకి ప్లాస్టర్లు వేసేసారు. ఏమైంది ఏంటంటే కోమాలోకి వెళ్ళిపోయిందని చెప్పారు. అయినా నేనేం టెన్షన్ ఏం పడట్లా. అందరూ మా అత్త ఏడుస్తుంది, మా బంధువులు అందరూ ఏడుస్తూ ఉన్నారు. కానీ దేవుడిచ్చిన మరి ధైర్యమో మాకైతే తెలియదు, కానీ నేను దేవుని మీద నమ్మకంతో ఉన్నాను. తీసుకెళ్లారు, వెంటిలేటర్ మీద పెట్టారు. వెంటిలేటర్ మీదకి వెళ్ళిన వాళ్ళు ఒక 95% బ్రతికిన వాళ్ళు ఎవరు లేరంట. దేవుని కృపను బట్టి, అందరి ప్రార్థనలు బట్టి మరి ఆమె ఒక రోజు తర్వాత మరి ఆమె మెలకువలోకి రావడం జరిగింది. వచ్చినాక మా అన్నయ్య డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, అన్న పేరు నా పేరు ఒకటే, గంటా కుమార్ నాని అన్న. మరి దాన్ని మోటివేషన్ చేసి, నువ్వు ఇట్లా పడుకోకూడదమ్మా, ఇట్లా వాకింగ్ చేయాలని భయపెట్టి త్వరగా ఐసీ నుంచి మరి రూమ్కి షిఫ్ట్ చేయటం, అక్కడ నుంచి ఇంటికి పంపించడం జరిగింది. అన్న ఎంతో మోటివేషన్ చేసి మా పక్షాన నాని కానీ ఆనందరన్న కానీ మరి ఆ డాక్టర్ నాన్న మా జీవితాల్లో ఎంతో హెల్ప్ చేశారు. ముఖ్యంగా దేవుడు మరి మరణశయ్య మీద ఉన్న మరి ఆమె లేవనెత్తాడు. ఇప్పటికీ హాస్పిటల్లో డాక్టర్ సునంద గారి దగ్గర నా భార్య నా పిల్ల ఫోటో ఉంటుంది. వాళ్ళు వైద్య శాస్త్రంలో ఇది ఒక మెరేకల్ అని చెప్పారు. దేవుని వల్లే జరిగింది ఈ కార్యం, వీళ్ళు బ్రతికారంటే ఆమె 2-3 సార్లు వెళ్ళినా అదే చెప్పారు. దాన్ని బట్టి మేమెంతో ప్రార్థించిన ప్రతి ఒక్కరూ కూడా మేము ధన్యతలు మరి కృతజ్ఞతలు చెప్పాము. తర్వాత 2000 ఆ సమయంలో నేను ఒకటే అనుకున్నా, బ్రతికిస్తే మీ సేవ చేస్తాం దేవా అని దేవునితో వాగ్దానం చేసుకున్నాను. తర్వాత 2017లో రెండో పాప పుట్టింది. ఇంకైతే పిల్లలు వద్దనుకున్నాం, కానీ మరి దేవుడు ఇచ్చిన దాన్ని ఒక 2 సార్లు ఇప్పటికే మేము తృణీకరించాము. దేవుని చిత్తమేమని మరి రెండో పాపను కూడా మరి జన్మించడం జరిగింది. తర్వాత నేను దేవుని సేవ చేస్తానని చెప్పి మరి ఒక 7 సంవత్సరాలు 2014లో వాగ్దానం ఇచ్చిన ఒక 7 సంవత్సరాలు నా వాగ్దానాన్ని నేను పొడిగించుకుంటా వస్తా ఉన్నా. అంటే ఆశ్రమం ఉంది, ఆశ్రమంలో వెళ్తా వస్తూ ఉన్నాం, కానీ అక్కడ పిల్లలకు పరిచయం చేస్తూ ఉన్నాం, కానీ ఫుల్ టైం మినిస్ట్రీకి అనేది మరి రాలేకపోతా ఉన్నాం. అయితే దేవుడు 7 సంవత్సరాల తర్వాత నాకు 2021లో కరోనా వచ్చింది. మరి ఎందుకు వచ్చింది ఏంటి అంటే దేవునికి నేను ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. నేను చేసిన తప్పులను, అంటే అంతకుముందు ఎలక్షన్ జరిగితే ఓటుకి మరి వాళ్ళ ఛార్జెస్ అని ఒక 10,000 ఇవ్వడం జరిగింది. ఈ కరోనా ఎందుకు వచ్చిందని దేవుని దగ్గర కన్నీరు పెడతా ఉన్నప్పుడు ఆ దేవుడు ఆ డబ్బులు కూడా స్పష్టంగా చూపించాడు. దేవుడికి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేశాడు. మరి నువ్వు సేవ చేస్తానన్నారు. మరి ఇంకా అంటే నేను ఎందుకు మరి దీన్ని ప్రొలాంగ్ చేశానంటే, ఒక యవనస్తుడిగా ఉన్నా నాకు కోపం ఎక్కువ, గర్వం ఎక్కువ. మరి దాన్ని బట్టి నేను ఎక్కడన్నా తొట్టిల్లిపోతానేమో, ఎవరినైనా సంఘాన్ని హింసిస్తానేమో, మాట అంటానేమో, మాట తోలనాడతానేమోనని మరి నేను ప్రొలాంగ్ చేస్తూ వచ్చేవాడిని. తర్వాత ఆ కరోనా తగ్గినాక దేవుని కృపను బట్టి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మళ్ళీ మా అన్నయ్య డాక్టర్ నాని అన్నయ్య మమ్మల్ని ఫోన్ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చి పలానా మెడిసిన్ వాడండి గంటకి మానిటర్ చేస్తూ మమ్మల్ని అన్న నడిపించాడు. సేమ్ టైంలో మా అన్నయ్య ఫ్యామిలీ అంతా సిక్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉన్నారు. బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. మా కజిన్ బ్రదరు సాగర్ అన్న చనిపోయాడు. ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు మరి ఆ మరణశయ్య మీద నుంచి నన్ను లేవనెత్తాడు. మేము వెంటనే ఆ కరోనా తగ్గినాక మరి వెంటనే మేము లేట్ చేయకుండా మరి మళ్ళీ కొనకంచి ఎల్ఎఫ్ సంఘానికి వెళ్ళడం జరిగింది. అక్కడ 42 దినాలు మరి నేను, నా భార్య, నా పిల్లలు ఆ సంఘంలో ఉండి మరి మేము ప్రార్థించుకోవటం జరిగింది. దేవా, మరి ఎక్కడ సువార్త చేయాలి, ఎక్కడ మీ పరిచయం చేయాలి. అక్కడ జోసఫ్ అన్నని మన మారు మనసప్పుడు ఇక్కడ మా పరిచర్య కొరకు వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని ఎంతో బలపరిచాడు, ఎంతో నడిపించాడు. మాకు వచ్చిన దర్శనాలను చెప్పినప్పుడు ఇట్లా ప్రార్థించుకోవాలి బ్రదర్, ఇట్లా అని మమ్మల్ని ఎంతో బలపరిచాడు. గడిచిన 2-3 నెలల క్రితం అన్న చనిపోయినా కానీ అన్న మా జీవితంలో ఎప్పటికీ నిల్చుంటాడు. అట్లా మేము 42 దినాలు మేము అక్కడ నుండి దేవుడు ఎక్కడ పరిచయం చేయాలి, ఎలా పరిచయం చేయాలన్నప్పుడు దేవుడు 2 వాగ్దానాల ద్వారా మాతో మాట్లాడాడు. హోషియా గ్రంథము
10వ అధ్యాయం 12వ వచనం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేడి, ప్రేమైన కోత మీరు కోయిడి, యెహోవా వెతుకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది వరకు ఎన్నడను దున్నని బీడు భూమి దున్నుడి. ఇదొక వాగ్దానం. అయితే రెండవ వాగ్దానం జకర్యా 9:12. బంధకంలో పడిండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసినందును నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వాగ్దానాల ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు. ఎక్కడ పరిచయం చేయాలన్నప్పుడు అక్కడ శామీర్పేటలో ఉన్న అనాథాశ్రమం చూపించడం జరిగింది. అక్కడ మేము పరిచయం చేస్తా ఉన్నాం ఆదివారం వెళ్ళి. తర్వాత ఇక్కడ హైదరాబాద్ మేము వచ్చినాక మరి విన్సెంట్ అన్న మరి WFC మినిస్ట్రీస్ మమ్మల్ని ఎంతో బలపరిచాడు. వాక్యం ద్వారా ఎలాంటి సేవకులు ఉన్నారా అని అంత మెలకువ, ఎంత బలంగా వాక్యాన్ని మమ్మల్ని నడిపించాడు, మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా కూడా ఒక షాప్ పెట్టుకోవడానికి మమ్మల్ని వెన్నంటి ముందుండి నడిపించాడు. ప్రతి విషయంలో దేవుడు కృప చూపించాడు. దాన్ని బట్టి మేము ఎంతో కృతజ్ఞం. ఈ దినాన మరి ఇంకొక అనాథాశ్రమానికి వెళ్ళి వాక్యం చెప్పగలుగుతున్నాము. మా సంఘంలో కూడా అవకాశం వచ్చినప్పుడు వాక్యం పంచుకునే కృపనిచ్చాడు. ఎందుకంటే దేవునికి మేము జీవితకాలం మా మరణ పర్యంతం వరకు మరి దేవుని సేవ చేస్తామని మరి దేవుని దగ్గర వాగ్దానం మరి మేము ఇవ్వటం జరిగింది. మా కొరకు, మా పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థించండి. దేవుడు మరి ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.